అయితే ఇవాళ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చే ముందు నేను ఐ వాస్ కాలింగ్ మై మామ్. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, అనిల్ రావిపూడిని కలవడానికి వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్పి అన్నాను. అండ్ వీళ్ళందరూ నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. సో చిరంజీవి గారితో మూవీ మీకు ఓకే అయిన వెంటనే మీరు ఫస్ట్ కాల్ చేసింది ఎవరికి? అండ్ మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ రోజు ఆ మూమెంట్ అంతా ఎలా ఉంది? అండ్ అందరూ హ్యాపీ అండి. మై ఫ్రెండ్స్ వర్ హ్యాపీ అండ్ మై పేరెంట్స్ వర్ హ్యాపీ, మై ఫ్యామిలీ అందరూ, వైఫ్ అండ్ కిడ్స్ అందరూ. అంటే ఇట్స్ లైక్ వాళ్ళందరికీ తెలుసు అంటే నేను ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు నుంచో ఎగ్జైటెడ్గా ఉన్నానని. సో ఇక అది కాంట్ టెల్ ఇన్ వర్డ్స్, ఎవ్రీబడి హ్యాపీ. బట్ ఫోకస్ ఏంటంటే సినిమా అవకాశం రావటం కాదు, సో హౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. సో అంత పెద్ద అవకాశాన్ని ఆయనకి మళ్ళీ నేను సినిమా తీసినప్పుడు కూడా అనుకున్నాను, ఒక చిరంజీవి గారు అంటే ఒక వైభవం, ఒక సెలబ్రేషన్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ ఇన్ దట్ ఫిలిం. సో చిరంజీవి గారి మీద ఒక పెద్ద కథ వేసేసి ఒక పెద్ద సెటప్లతో చేయాలని నేను అనుకోవాలా. ఆయన్ని మన పక్కింట్లో శంకర్ ప్రసాద్ ఎలా ఉంటాడో అలా చూపిస్తే బాగుంటుంది. సో ప్రసాద్ ఎలా బిహేవ్ చేస్తాడు అన్న డౌన్ టు ఎర్త్ క్యారెక్టరైజేషన్ తీసుకున్నాం. సో అదే నెక్స్ట్ లెవెల్ అలాంటి క్యారెక్టర్లు ఆయనకు బాగా నప్పుతాయి. సో నేను అది కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయనకి అదే చెప్పుకుంటూ వచ్చామండి, మీరు ఇంటి పక్కన ఇంటి ఎదురు ఉండే పాత్రలు మీరు ఇంకా బాగా చేస్తారు సార్, లైవ్లీగా ఉంటాయి. ఆ రూట్స్లో ఉండే పాత్రలు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. అవన్నీ చాలా పెద్ద హిట్స్ కూడా ఏం చెప్తుంటే షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అదే కదా, రైటింగ్ బాగుండి కథ బాగున్నప్పుడు ఆయన దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సో దట్స్ ద జర్నీ. అంటే కమర్షియల్ మూవీస్ అంటే డాన్స్, ఫైట్స్ అండ్ డైలాగ్స్, కోపం ఇవన్నీ ఎంతలా చూపించి మనల్ని మెప్పిస్తారు, మనల్ని అల్లరిస్తారు. ఎమోషనల్ సీన్స్లో అంతా ఏడిపిస్తారు ఆయన. సో మీకు బాగా గుర్తుండిపోయిన సీన్ కానీ లేకపోతే ఏదైనా ఒక మూవీ ఉందా అంటే మిమ్మల్ని బాగా? నాకు రుద్రవీణ చాలా ఇష్టం, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, 3 are క్లాసిక్స్ ఫర్ మీ. అండ్ మూడిట్లో 3 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ చిరంజీవి గారు కనిపిస్తారు. రుద్రవీణలో ఫాదర్తో ఒక కాన్ఫ్రంటేషన్ ఉన్న దాంట్లో కళ్ళతోటి ఆయన చూపించే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. అండ్ స్వయం కృషిలో ఆ బాబు కోసం ఆయన తీసుకునే పెయిన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆపద్ బాంధవుల్లో మెంటల్ ఆసుపత్రిలో, అదే పిచ్చి ఆసుపత్రిలో ఆయన మీనాక్షి శేషాద్రితో పాటు లోపల చేసే కొన్ని, ఇది చర్చిలో ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో ఇలా ఆయనకైతే చెప్తున్నాను కదా, యాక్టింగ్కి స్కోప్ ఉన్న ప్రతిసారి దాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో అలాంటివి నాకు చాలా ఇష్టం. అండ్ డాడీలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అది కమర్షియల్గా అంత పే చేయలేదు కానీ. అండ్ ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆయన ఎలా చేయాలని. శంకర్ ప్రసాద్ గారిలో కూడా మీరు చూస్తే, సో పాపతో ఒక పిల్లలతో ఒక బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఆయన ఎమోషన్స్తో చాలా అద్భుతంగా చేశారు. సో ఇవన్నీ నాకేంటంటే ఆయనలో ఉన్న అన్ని బెస్ట్ని చిన్నగా ట్యాప్ చేసుకుంటూ అక్కడక్కడ కట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి చేసింది ఆ ఫిల్మ్. సో నా అదృష్టం. సో నాకు అలా కుదిరింది స్క్రిప్ట్ కూడా. ఫన్ను, ఎమోషను, యాక్షను, సాంగ్స్, హుక్ స్టెప్ అనే సాంగ్ కానీ ఇట్స్ లైక్ ప్యాకేజ్, మెగా ప్యాకేజ్ సెట్ అయింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే మూవీ సక్సెస్ మీట్ అవన్నీ జరిగినప్పుడు మిమ్మల్ని కె విశ్వనాథ్, బాలచంద్ర గారితో వీళ్ళందరితో పోల్చి మిమ్మల్ని పొగిడినప్పుడు హౌ వాజ్ యువర్ ఫీలింగ్ అండ్ ఏమనిపించింది? అది నాకు ఒక ప్యూర్ ఎమోషనల్ మూమెంట్. ఇక్కడే కదా నేను ముసరిలో ఒక పెద్ద అవుట్డోర్ స్కెడ్యూల్ చేసాం. సో ఆ రోజు ఈవినింగ్ లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడు అందరం సరదాగా చిట్ చాట్ చేస్తూ కూర్చున్న రోజే ఆయన ఎక్స్ప్రెస్ చేశారు ఆయన మనసులో ఒక ఫీలింగ్. అంటే హౌ అంటే డైరెక్టర్గా యాక్టర్స్తో ఉండే కనెక్షన్ కానీ, వాళ్ళతో యాక్టింగ్ రాబట్టుకునే విధానం కానీ, సో ఆ దీంట్లో ఆయన, సో అంటే వాళ్ళంత గొప్ప డైరెక్టర్ నేను ఎప్పుడు ఫీల్ కాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద లెజెండ్స్. సో నెవర్ అంటే వాళ్ళతో నేను పోల్చుకోవడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. బట్ ఆయన నన్ను ఒక మాట అన్నారంటే, ద వే ఎక్స్ట్రాక్షన్, మనం అనుకున్నది క్లారిటీగా యాక్టింగ్ ఎలా తీసుకుంటున్నాం అనే దాని ఇదిలోనే ఆయన కంపేర్ చేయడం జరిగింది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఈక్వల్ టు దెమ్. సో అది ఇంపాసిబుల్. సో ఆ ప్రాసెస్లో ఆయన అన్నది మాత్రం ఐ టుక్ ఇట్ యాజ్ లైక్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఆయనకు నా మీద ఉన్న లవ్ని ఆయన ప్రజెంట్ చేశారని అనిపించింది. ఇప్పుడు కూడా షూట్ గ్యాప్లో నేను బాబీ ఫిల్మ్ షూటింగ్ మధ్యలో కలిసిన కదా, సేమ్ ర్యాపో, సేమ్ వైబ్, సేమ్ కెమిస్ట్రీ, సేమ్ లవ్, సేమ్ ఎఫెక్షన్. సో ఆయనతో స్పెండ్ చేసే మూమెంట్స్ అలా ఉంటాయి ఎప్పుడు. అంటే ఈక్వల్ టు లైక్ అదే చెప్తాను కదా, ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఆ రోజు చరణ్ గారు కూడా వచ్చారు. సో క్యారవాన్లో కూర్చున్నాం నేను బాబీ. చరణ్ గారు రాగానే మేము లేవబోయాం బాబీ నేను. అంటే ద వే హౌ హీ లవ్స్ హిస్ డైరెక్టర్స్, ముఖ్యంగా బాబీ నేనంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంది ఆయనకి. సో చరణ్ గారు వచ్చి మేము లేవబోయా, కూర్చొని పర్లేదు అని చెప్పి చరణ్ గారు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి లైక్ అందరం కలిసి ఆయనతో భోజనం చేసాం. సో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీలా ఆయన మమ్మల్ని ట్రీట్ చేసే విధానం మాత్రం లైఫ్లో మర్చిపోలేను.